ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో చిక్కుడుకాయలు పచ్చడి పెడతా అన్నాను కదా, చిక్కుడుకాయలు అయితే వేపాను ఫ్రెండ్స్. ఇలా మంచిగా వేయించండి. ఇగో ఇంకా వేగుతూనే ఉన్నాయి, కొన్ని అయితే కొన్ని వేయించండి ఫ్రెండ్స్. వేయించండి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పచ్చడి అయితే పెడుతున్నాను. ఇదైతే చింతపండు గ్రేవీ. మంచిగా చింతపండు మంచిగా గుడ్డుగా కలిపి వేడి చేశాను, నూనె వేసి దగ్గరకు వచ్చేలాగా కాగబెట్టాను. దీన్ని అయితే ఫస్ట్ టైం పచ్చడి ఎలా ఉంటుందో చూడాలి మరి. టేస్ట్ అయితే మీకు కూడా చిక్కుడుకాయల చెట్టుకు కాస్తున్నాయి అనుకొని ఎక్కువ ఉన్నాయనుకోండి, అలా చెట్టు కుదిరేయబాకండి, ఎందుకు ముదిరి ఎండిపోతాయి. ఇలా చట్నీ చేసుకోండి, కొంచెం గుర్తైన ఉంటుంది కదా ఇలా చేసామన్నట్టుగా. మా చెట్టుకైతే బాగానే 2 కేజీల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. పక్కింటి వాళ్ళకి కొన్ని పెట్టాను, కొన్ని అయితే కూర చేశాను. తర్వాత మిగిలిన అయితే ఇలా చట్నీ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇలా వేపిన తర్వాత ఇక నేనైతే మెంతులు కూడా వేపాను. అవైతే ఇంకా పౌడర్ పట్టలేదు. మెంతులు ఇలా దోరగా వేపండి. ఈ పౌడర్ పట్టేసి కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, పచ్చడి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పుని తీసుకొని రండి. ఉప్పు కారం అన్నీ కలిపేసి మొత్తం కలపండి. కొద్దిగా పసుపు అన్నీ యాడ్ చేయండి. చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్ పచ్చడి. నేనైతే టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, కాకపోతే చెప్తున్నాను, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా. ఈసారి అయితే ఎప్పుడు అన్ని చిక్కుడుకాయలు కాయలేదు, ఈసారి మరిన్ని కాసేసరికి నాకు కూడా ట్రై చేద్దాం అనిపించింది. అన్నీ అయితే మంచిగా వేగినాయిగా, గ్యాస్ అయితే కట్టేసిన. ఇక ఇలా యాగనివ్వండి. ఇలా కొన్ని తీసి అన్నీ ఒక్క దాంట్లో పెట్టి కొద్దిగా చల్లారనివ్వండి. ఏడి మీదే కలపొద్దు, చల్లారినాక కలపండి. నేనైతే ఫస్ట్ టైమే అసలు భారీ ఎత్తి మీద చేస్తున్నా, కొన్ని అన్నీ కాకుండా. ఇది మాత్రం ఇంత బెడ్స్ కట్టినా ఎవరు తినరు, నాకే పట్టిద్ది, నా బాల్త పడిద్దిగా, నేనే తినాలి. అయినా పర్లేదు ఫ్రెండ్స్, మనం చేసిన వంట మన చేతులారా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక మొత్తం తీసేసాను. ఈ నూనెలోనైతే కొంచెం ఇంకొద్దిగా నూనె పోసి తాలింపు చేస్తాను. తాలింపు చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి కదా, ఇలా కొద్దిసేపు ఫ్యాన్కి పెడదాము, మంచిగా చల్లారుతాయి కదా. ఇంతసేపు ఫ్యాన్కి పెడితే మంచిగా ఉంటాయి. పచ్చడి అంతా అయినాక కూడా నేనైతే చూపిస్తా. ఇలా వేపుకొని చిక్కుడుకాయలు అయితే మరిన్ని ఉన్నప్పుడు వేస్ట్ చేయలేక ఇలా అయితే చేసాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్, అంతా మంచిగా ఉండవు. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఇలా చేసుకొని పచ్చళ్ళలాగా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి నాకు వచ్చిన అంతలో నేనైతే ఇలా చిక్కుడుకాయ పచ్చడి పెడతాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అయితే వేపాను కదా, ఇక మెంతులు మిక్సీ పట్టేసి తర్వాత కారం, ఉప్పు, మెంతుల పొడి, ఎల్లిపాయలు కలిపి మళ్ళీ తాలింపు పెడతాను. అలానే చేసుకోండి, ఎంత బాగుంటుంది. ఇక కలపటం అంటే మీకు యాస్టింగ్ తెలిసింది కదా, లేపటం అయితే ఇలా వేపుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మరి అందరికీ